అంటే ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, భక్తులకి ఏమైనా ఇబ్బంది? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, ఏం పర్లేదు, చాలా బాగుంది. పిల్లలు వస్తుంటారు. చిన్న చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఎవ్వరికి అంటే టెన్షన్ పడాలి కదా అని ఏం లేదు. చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది, జనాలు బాగానే ఉంది, అరేంజ్మెంట్ ఈజ్ వెరీ నైస్. గతం గొడవ ఎప్పుడు వదిలేండి, నిన్న జరిగిందాన్ని మర్చిపోకపోతే నేడు అనేది అది వదిలేండి. బాగున్నాయండి, దర్శనం కూడా బాగా జరుగుతుంది. అమ్మ ఏ ఊరు నుండి వచ్చారమ్మా? బళ్ళారి సార్, బళ్ళారి నుండి వచ్చారు. అంటే ప్రతి ఏడాది వేస్తుంటారా మాల మీరు? నేను ఈ సంవత్సరమే వేస్తున్నాను సార్. నా కొడుకు స్వామి 13 ఏళ్ళు అయింది సార్ వేసాక. ఓకే, ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది సార్, నాకు ఏర్పాట్లు అన్నీ బాగానే చేశారా? బాగా చేస్తున్నారు సార్, బాగానే ఉండాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉన్నారు. అంటే ఏర్పాట్లు అన్నీ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉన్నాయి. బాగుండదు సార్, అంతా ఏమి ఇబ్బంది లేదు. అంటే క్యూ లైన్ లో తోపులాట ఎట్లా ఏమైనా జరుగుతుంది? ఏం లేదు సార్, బాగా ఫ్రీగా పోతున్నాం. అంటే వాటర్ ఎట్లా దాహం వేస్తే ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్, అంతా ఉంది, అంతా బాగా చేశారు. బాగా చేశారు సార్. అన్న ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? అమలాపురం అండి, గుర్తుంచేవండి, జీవి అమ్మవరం. ఓకే, మాల తీసేసారా? తీసేసామండి, ఇప్పుడు గురుభవన్ చేత తీయించేసామండి. తీయించేసారు. ఎప్పుడు ఇక్కడే అంటే తీయిస్తారా మాల? ఎప్పుడు ఇక్కడేనండి. ప్రతి ఏడాది వస్తుంటారా మీరు? ప్రతి ఏడాది 13 సంవత్సరాలు వచ్చామండి. ఓకే, 13 సంవత్సరాలా? 13 సంవత్సరాలు మీరు రెగ్యులర్గా వస్తున్నారు. సరే, ఈ ఏడాది ఎలా జరిగింది దర్శనం? అంటే ఏర్పాట్లన్నీ భక్తులకు ఇబ్బంది లేకుండా చేశారా ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళు? ప్రస్తుతానికి ఈ రోజు మొదటి రోజు అండి. మొదటి రోజే మనం కన్సల్ట్ చేసి 6 రోజులు 3-5 రోజులు చెప్పలేమండి. అంటే ఈ రోజు వరకు నెంబర్ 1గా ఉందండి. ఇదే రోజు వరకు 5 రోజు కంటిన్యూ అయితే చాలా అద్భుతమైన చెప్పాలండి. టాటా వాటర్ బాటిల్ ఇస్తున్నారండి, టాటా కంపెనీ వాటర్ ప్యాకెట్లు కాకుండా వాటర్ బాటిల్ కూడా ఇస్తారు, విధానం బాగుంది. అంటే ఎంతమంది వాటర్ బాటిల్ ఇప్పుడు వేయలేదా? అది ఎంతమంది వాటర్ బాటిల్స్ ఒకప్పుడు ఇచ్చే ఉంటారో, ఈ మధ్యలో అయితే ఏమో అండి, నేను గమనించలేదు అంతా. ఇప్పుడైతే బాగుందండి, వాటర్ బాటిల్ ఇస్తున్నారు. వాటర్ బాటిల్ ఇస్తున్నారు, క్యూ లైన్ ఫ్రీగా ఉంటుంది, పోలీసు వారి బందోబస్తు చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా జై భవాని, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ప్రభుత్వం కూడా ఈ పొట్టు చాలా బాగుందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం కదా, సో వాళ్ళ ఏర్పాట్లనే బాగానే చేశారా లేదని జస్ట్ అడుగుతున్నా. ఏర్పాట్లు అనేవి అయితే మట్టుకు అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నాం కదండి, మొహమాటం లేదండి, అందులో డౌట్ లేదండి, చాలా అద్భుతంగా ఉన్నాయండి. జై భవాని, ఇదే విధానం ఈ 4 రోజులు కంటిన్యూ అవుతే చాలా అద్భుతంగా ఉంటుందండి. వచ్చారన్న? మాది శ్రీకాకుళం సార్. ఏంటి అంత దూరం నుండి ఈ రోజు రావడానికి కారణం ఏంటి? అమ్మవారికి ఏంటంటే ఇక్కడి నుంచి నవరాత్రులు అంటే మన నవరాత్రులు ఎలా స్టార్ట్ అవుతాయో, అమ్మవారు అంటే ఇవి ఇడుములు చేస్తున్నారు కదా భవానీలు, మండల విభజన, అందుకనేసి ఈ రోజు స్టార్టింగ్ ఆ తల్లికి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టు అనేసి ఆ విధంగా వచ్చి ఫ్యామిలీతో దర్శనం వచ్చారు. ఎట్లా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు భారీగా ఉన్నాయి, చాలా పోలీస్ బందోబస్తు అవన్నీ, వాటర్ బాటిల్ అవన్నీ, ఇంకోటి అవన్నీ, మజ్జిగ పంపిణీ అవన్నీ చాలా బాగున్నాయి. అంటే గతంలో ఎప్పుడు వచ్చారా? గత 5 ఏళ్ళు ఒకసారి వచ్చామండి, గతంలో వచ్చాము. మీరు ఎప్పుడు వస్తుంటారా? మేము ఎప్పటికప్పుడు ప్రతి 1 ఇయర్కి ఒకసారి వస్తుంటాం. వీరు అప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? అప్పుడు ఏర్పాట్లు అంటే అప్పుడు తగ్గట్టు అప్పుడు పెట్టారు, ఇప్పుడు కొంచెం దాని మీద మెరుగ్గానే ఉన్నాయండి. అంటే హిందూ దేవాలయాల పైన కొంత కుట్ర జరుగుతుంది, కొంత జరుగుతుంది గత గవర్నమెంట్లో అని చెప్పేవారు. అంటే మొన్న తిరుపతి లడ్డు ఇసుక ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాటి నేపథ్యంలో అంటే ప్రభుత్వం తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా? చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పుడు ఈ గొడవలు ఎందుకు కొలమాతాలు ఏమైనా లేవు, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొదటి ఏడాది కదా ఇరుముడికి సంబంధించి పర్లేదండి, బాగానే తీసుకున్నారు, సౌకర్యాన్ని బాగానే ఉన్నాయి. వాటర్ ఎట్లా ప్రతిదీ కూడా సౌకర్యంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.